హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఈ కలర్ కాంబినేషన్ లో సింపుల్ గా కట్టుతీగతో 2 లేయర్స్ లో నెక్లెస్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావలసిన మెటీరియల్స్ 4 mm బైకాన్ క్రిస్టల్ బీడ్స్ అండి. ఇది కలరు లైట్ పర్పుల్ కలరు, అంటే మనము వంగపూత కలర్ అంటాం కదా అది. కలర్ కాంబినేషన్స్ అనేటివి మీ చాయిస్ అండి, మీకు నచ్చిన కలర్స్ లో మీరు మేకింగ్ అనేది చేసుకోండి. నేను ఇక్కడ ఓన్లీ మోడల్స్ అనేటివి చూపిస్తున్నాను. 10 mm ఓవెల్ షేప్ లో ఉండే బీడ్స్ అండి. 8 mm పాల్ బీడ్స్. ఇక్కడ నేను పాల్ బీడ్స్ అనేటివి 2 సైజెస్ లో తీసుకుంటున్నాను. ఇందాక 8 mm, ఇప్పుడు ఇవి వచ్చి 6 mm పాల్ బీడ్స్. బీడ్ క్యాప్స్ కూడా 2 సైజెస్ లో కావాలి. ఇవి 6 mm బీడ్ క్యాప్స్, ఇవి 2 mm బీడ్ క్యాప్స్. 0.4 mm కట్టుతీగ, ఎక్స్ట్రా బ్యాక్ చైన్, సిజర్స్, నీడిలు, ఓపెనర్. కట్టుతీగని నేను కొంచెంగా కట్ చేసుకున్నానండి, మళ్ళీ కావాలన్నా మనము తీసుకోవచ్చు. కట్టుతీగ అనేది మన ఇండియాలో అయితే ఇలాగా మీటర్స్ లో వస్తుంది విడిగా, అంటే ఇలా కూడా ఉంటుంది ఆన్లైన్ లో. ఇక్కడైతే నేను ఇలాగా తీసుకున్నాను. ఇప్పుడు నేను మేకింగ్ చేసే నెక్లెస్ కి 2 నుంచి 3 మీటర్స్ వరకు పడుతుంది. నేను ఇక్కడ 2 లేయర్స్ మేకింగ్ చేస్తున్నాను కాబట్టి 2 మీటర్స్ ఆర్ 3 మీటర్స్ పడుతుంది. అదే మీరు 3 లేయర్స్ మేకింగ్ చేస్తే 4 to 5 మీటర్స్ దాకా కట్టుతీగ అనేది పడుతుంది. మనం మేకింగ్ చేసేదాన్ని బట్టి కట్టుతీగ సైజ్ అనేది కూడా, అంటే లెంత్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. అది మీ చాయిస్. ఓకే, మీరు అడిగిన దానికి డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపించే ముందు కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇప్పుడు ఈ నెక్లెస్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ కట్టుతీగని ఇలా నీడిల్ కి ఇలా రానియండి. మీకు ఫ్లైయర్ తో ఈజీ అనిపిస్తే మీరు ఫ్లైయర్ తోనే మేకింగ్ అనేది చేసుకోండి, మీ చాయిస్. ఫస్ట్ దీన్ని ఇలా కిందకి ఇలా అంటే ఇంటూ లాగా వస్తుంది. తర్వాత మళ్ళీ దీన్ని ఇలా కిందకి అనండి, ఇలా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా పైకి. ఇప్పుడు దీనికి చుట్టేసేయండి. నేను చూపించే మోడల్ మీరు మీ దగ్గర పెండెంట్లు అవైలబుల్ ఉంటే సేమ్ మోడల్ సేమ్ కలర్ లో పెండెంట్స్ మనకు వస్తాయి కదా, వాటిలో అటాచ్ చేసుకోండి, ఇంకా సూపర్ గా ఉంటుంది. నాకు ఇక్కడ పెండెంట్స్ అవన్నీ అవైలబుల్ లేవండి, అందుకని నేను ఇక్కడ మీకు జస్ట్ నేను నార్మల్ వేలో చూపించేస్తున్నాను. అంటే కొత్తగా వస్తున్నారు కదా, వాళ్ళకి తెలియదు కదా. నేను సౌదీ అరేబియాలో ఉంటానండి, మన ఇండియాలో కాదు. ఇలాగా చుట్టేసాం కదా. ఇప్పుడు దీని లోపలికి 4 mm బైకాన్ క్రిస్టల్ వేసుకోండి. ఇలా రానిచ్చేసేయండి. ఇలా పైకి లేసినట్టుంది కదా, దీని లోపల పోనిచ్చేసేయండి. మళ్ళీ నీడిల్ ఇలా పెట్టుకోండి. మళ్ళీ ఫస్ట్ ఒకసారి చుట్టండి, తర్వాత ఇలా అప్కి, ఇలా డౌన్కి, మళ్ళీ ఇలా అప్కి, మళ్ళీ ఇలా డౌన్కి 2 times చుట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు నీడిల్ తీసేసేయండి. ఇలా దగ్గరగా కట్ చేసేయండి. ఇలా దగ్గరగా కట్ చేసాం కదా, మీ హ్యాండ్తో ఇలా ప్రెస్ చేయండి, లేదా ఇలాంటి టూల్ ఉంటే దీంతో కుచ్చుకోకుండా ప్రెస్ చేసేయండి. మళ్ళీ దీని లోపల నుంచి రానియండి. మళ్ళీ నీడిల్ ఇలా పెట్టుకోండి. మళ్ళీ సేమ్, అంటే మనము ఇలా అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ 2 వేయండి. ఇలా కింద కన్నాం కదా, మళ్ళీ దీన్ని ఇలా పైకనండి. ఇలా పైకని కొంచెం ఇలా అన్నారంటే దగ్గరికి వస్తుంది. అప్పుడు దీనికి చుట్టేసేయండి. ఇలా చుట్టేసాం కదా, మళ్ళా సేమ్ కలర్ 4 mm బీడ్ ఇక్కడికి వేసుకోండి. నేను బేసిక్స్ చూపిస్తున్నానండి, నేను ఫుల్ అయితే చూపించట్లేదు, కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని వాచ్ చేసి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ నీడిల్ ఇలా పెట్టుకోండి. సేమ్ ఒకసారి చుట్టేసి అప్కి డౌన్కి 2 times. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు, చాలా ఈజీ.
ఇలా ఫస్ట్ 2 వేయాలి. తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము పాల్ బీడ్ అనేది వేస్తాము. 6 mm పాల్ బీడ్. మీరు ఈ ప్లేస్లో 8 అయినా సేమ్, అంటే ఒకటే సైజు యూజ్ చేసుకోవచ్చు. ఒకటే సైజు యూజ్ చేయాలి అనుకుంటే 8 mm యూజ్ చేయండి. నేను ఇక్కడ చైన్ వరకు 6 mm యూజ్ చేసి కింద పెండెంట్ లాగా 8 mm వేస్తాను. మళ్ళీ సేమ్ ఇక్కడ చుట్టాం కదా, అలాగా ఇక్కడ చుట్టేసేయండి. ఇదిగోండి 6 mm బీడ్ క్యాప్, 6 mm పాల్ బీడ్, మళ్ళీ బీడ్ క్యాప్. దీనికి అటాచ్ చేసేస్తాను, అంటే ఎక్కువ లెంత్ లేకుండా వీడియో. ఓకే, మీరు కంటిన్యూగా మేకింగ్ చేసే పని అయితే ఇలా వేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తాను ఎన్ని వేయాలి అనేది. ఇప్పుడు నేను దీన్ని అటాచ్ చేసేస్తున్నాను. ఇది ఎలా అటాచ్ చేసుకోవాలో ఒకసారి చూడండి. ఇలా వేసాం కదా, దీనికి మధ్యలో నీడిల్ ఇలా పెట్టుకోండి. ఫస్ట్ ఒక్క రౌండ్ ఇలా రానియండి, నీడిల్కి ఇలా రానిచ్చి దీన్ని ఈ సైడు, అంటే ఈ 2 ఫింగర్స్ మధ్యలో ఇలా ఉంచుకోండి. అప్పుడు ఇలా ఈ సైడే రానియండి. ఈ పక్కే రావాలి. చూసారా, అటాచ్ అయిపోయింది కదా. ఇలా అటాచ్ చేసేసుకోవచ్చు. అంటే మీకు బోర్గా ఫీల్ కాకుండా నేను ఏంటంటే ముందుగానే మేకింగ్ చేసి పెట్టేసి మీకు ఫైనల్గా ఎలా ఉంది నెక్లెస్ అనేది చూపిస్తాను. ఇలా ప్రెస్ చేసేసేయండి. ఇలా ఫస్ట్ 2 వేయాలి, తర్వాత 6 mm పాల్ బీడ్ వేయాలి, మళ్ళీ 6 వేయాలి క్రిస్టల్ బీడ్స్, తర్వాత మళ్ళీ ఒక పాల్ బీడ్ వేయాలి, తర్వాత మళ్ళీ ఒక 8 క్రిస్టల్స్ వేయాలి. తర్వాత ఇది మనకు కింద ఇలా వస్తుంది, అంటే పెండెంట్ టైప్లో. మీరు సేమ్ ఇక్కడ వరకు వేసి ఇక్కడ మనము పెండెంట్ కైనా అటాచ్ చేసుకోవచ్చు. నా దగ్గర పెండెంట్ అవైలబుల్ లేదు కాబట్టి నేను 2 లేయర్స్లో ఇలాగా చూపిస్తున్నాను. మీరు సేమ్ ఇదే విధంగా ఇంకొకటి వేయాలి సేమ్ లెంత్లో. నేను ఆల్రెడీ మేకింగ్ చేస్తున్నాను, ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి సేమ్. ఇప్పుడు ఈ రెండిటికి కలిపి మనము అటాచ్ చేద్దాము. ఈ బీడ్స్ అనేటివి వేయాలి, చూపిస్తాను. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ నీడిల్కి ఇలా ఇంటూ లాగా రానియండి. దీనికి చుట్టేసేయండి. ఇప్పుడు నిగా వేసుకునే పని అయితే ఇలాగా, ఇది మామూలుగా మేకింగ్ చేసేసి మళ్ళీ దీనికి అటాచ్ చేసుకుంటూ వేసుకోండి. నేను ఆల్రెడీ మేకింగ్ చేసేసాను కాబట్టి నేను అటాచ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒకసారి చూడండి ఎలా అటాచ్ చేయాలనేది. ఈ రెండింటి మధ్యలో ఇలా పెట్టుకోండి. ఫస్ట్ ఒకసారి ఇలా నీడిల్కి రౌండ్ రానిచ్చి దీన్ని చెప్పాను కదా, ఈ రెండింటికి మధ్యలో ఉంచుకోండి, ఫింగర్స్ మధ్యలో. ఇప్పుడు ఈ సైడే రానియండి, ఈ పక్క రానియకుండా ఈ సైడే రానియండి. 2 టైమ్స్ రానిచ్చేస్తే సరిపోతుంది. కొంచెం వంగినట్టుంటే జస్ట్ ఇలా అనగానే స్ట్రైట్గా వచ్చేస్తుంది. చూసారా, దీని లోపల వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ కట్ చేసేయండి. దీన్ని ఇలా ప్రెస్ చేసేయండి. ఇలా మిడిల్లో ఇలా వస్తుంది. ఇది ఫస్ట్ లేయరు. సెకండ్ లేయర్కి సేమ్ ఇలా వేసి, నేను ఆల్రెడీ మేకింగ్ చేశాను, ఇదిగోండి ఇలా వస్తుంది. ఇక్కడ మనము సింగిల్ వేసాం కదా, ఇక్కడ ఒక పాల్ బీడు, మళ్ళీ ఒక పర్పుల్ కలర్ బీడు, మళ్ళీ మిడిల్లో పాల్ బీడు, మళ్ళీ పర్పుల్, మళ్ళీ ఇది. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇలా మీరు థర్డ్ లేయర్ కూడా మేకింగ్ చేసుకోండి, ఇంకా హెవీగా చాలా బాగుంటుంది. నా దగ్గర ఇవి లేవండి బీడ్స్, లేదంటే నేను థర్డ్ లేయర్ కూడా మేకింగ్ చేసి చూపించేదాన్ని. వీటిని మనము బ్యాక్ చైన్కి అటాచ్ చేసేద్దాము. జంప్ రింగ్, ముందుగా బ్యాక్ చైన్ జంప్ రింగ్ ఇలా ఓపెన్ చేసుకోండి. దీని లోపలికి ఇవి 2 వేసేసుకోండి.
వేసేసుకొని ప్రెస్ చేసుకోవడమే. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ వేసినట్టే వేయండి. నేను ఇక్కడ హాఫే చూపించగలుగుతానండి. డిస్ప్లే బోర్డుకి పెడితే ఇలా వస్తుంది. మనం నెక్ వేసుకున్నా కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది మేకింగ్ చేసుకుంటే. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన నెక్లెస్ అని చెప్తాను. కలర్ కాంబినేషన్స్ అనేటివి మీ చాయిస్. మీకు నచ్చిన కలర్స్ లో మీరు మేకింగ్ అనేది చేసుకోండి. ఫైనల్ గా ఇలా ఉంటుంది. ఇదే అండి ఈరోజు వీడియో. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి ఈ మోడల్ నచ్చిందా లేదా అనేది. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.